పర్సనల్గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు. అండ్ వన్ స్మాల్ థింగ్, ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం, ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది. లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు, సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నానో అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా అంతే. సో ఒపీనియన్ ఏం లేదు, నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నర్ని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం, లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో. సో ఒక ఫిల్మ్తో రెడీ అయిన, లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏం జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో బిగ్ బాస్ 8 లో మీరు ఆడియన్స్ బిగ్ బాస్ 7 అంటే బిగ్ బాస్ 8 లో మెప్పించడానికి, బిగ్ బాస్ 7 లో మెప్పించిపోవడానికి, బిగ్ బాస్ 7 లో శివాజీ గారు ఆడే ఆట మిమ్మల్ని అడ్డుపట్టిందా, లేకపోతే బిగ్ బాస్ 8 కి వెళ్ళేసరికి మీరు చాలా నేర్చుకొని బాగా ఆడగలిగారు? లైక్ సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ ఏంటంటే, సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్, అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, నేను చూసిన జీవితం కానీ. సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్గా మలిచింది. అండ్ అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగినని నమ్ముతున్నా. అది గౌతమ్ విన్నర్ అన్నారు, కానీ లాస్ట్ ఫైనల్ లో నిఖిల్ విన్నర్ చేశారు. అయితే బయట ప్రేక్షకులందరూ కూడా కుట్ర జరిగింది అంటారు, మీరేమంటారు? సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. ఓడిపోవడం చాలా బాధాకరం. ఏంటంటే 1,00,000 ఓట్లు మెజారిటీతో ఉన్నారు. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ, నేను ఎంచుకున్న మార్గం కానీ, నేను ఏంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన.
సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేము మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. నేను దానికి ఏం చింతించట్లేదు. అంటే మీరు స్టేజ్ మీద కూడా మీరే విన్నర్ అనుకున్నారు కదా 100%. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. అదే మరి మీరు జరిగిందని అనుకుంటున్నారా? ఓట్లు ఎక్కువ మీకే పడినాయి, బట్ విన్నర్ అవ్వలేదు అని చెప్పి బయట చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఓట్లు మీకే ఉన్నాయి, సోషల్ మీడియాలో మీరే విన్నర్ అని చెప్పేసి ఎప్పటి నుంచో నడుస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు అమ్మాయి విన్నర్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుకుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చినప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతానని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ గౌతమ్ గారు, కొంతమంది మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మీరు గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుంటే బాగుండు, కొంత ప్రైజ్ మనీ వచ్చేది, మీ నెక్స్ట్ మూవీస్ కి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యేది కదా అని అనుకుంటున్నారు బయట. ఎందుకు తీసుకోలేదు గోల్డెన్ బ్రీఫ్ కేస్? అంటే మైక్ కొద్ది దగ్గర పట్టుకోండి సార్. వినిపిస్తుందా? గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు. దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని. అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పుకున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని. ఇప్పుడు సీజన్ మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి రన్నర్ దాకా వచ్చారు కదా, ఒకవేళ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉండడం నిఖిల్ అడ్వాంటేజ్ అంటారా? యా, మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి, బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అనుకుంటున్నారు? అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్లో. సో ఐఎమ్
ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి, ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా ఏంటండి? ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేసినా ఆ. ప్రతి మనిషి తన కంట్రోల్లో లేకుండా ఏం జరుగుతుంది అని ఉంటుంది. మ్మ్. సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన ఉన్నప్పుడు విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఏం ఆలోచించారు, ఎలా ఉంటారు? ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా, లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు, ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో. అంతే. మణికంఠకి చెప్తారా? నేను యాక్చువల్లీ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ, మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ముందు ఇలా నిలబడ్డాను. ఒకవేళ మణికంఠనే మీరు ఎలిమినేషన్ అయి ఉంటే ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు అయి ఉండేవారు? అంటే చెప్పలేము కదండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుతుంటే ఏమై ఉండేది అన్నది అలా జరుగుతూనే మనకు తెలుస్తుంది తప్ప మనం దాన్ని టెస్ట్ చేయలేము, ఊహించలేము. అంటే మీరే కొన్ని నెగిటివ్ కామెంట్స్ నేను విన్న తర్వాత చెప్తున్నాను. పక్క వాళ్ళు ఎవరైతే హైలో బాగా ఆడుతున్నారో వాళ్ళని వాడుకొని కావాలని ట్రిగర్ చేసి గౌతమ్ గేమ్ అలా అవుతుందని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని టార్గెట్ చేశారు. ఈసారి మళ్ళీ నిఖిల్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి గౌతమ్ గేమ్ ఆడతాడు, అక్క అనడం, కావాలని ట్రిగర్ చేయడం. అక్క నేను నిఖిల్ అనలేదు కదా. యస్మి పాప వాడుకోవాలి. అంటే సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని, సీరియల్ గ్రూప్ ని టార్గెట్ చేశారు సోలో బాయ్ గాని. సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా, గ్రూప్ గా ఆడడం మంచిదా? సోలో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్. సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరు చెప్పండి. సో